హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. చూసారు కదా, మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. కోల్కతాలో పల్మనాలజీ పీజీ మీద అత్యాచారం జరిగి మర్డర్ చేశారు కదా, దాని గురించి మేము ప్రొటెస్ట్ చేసి క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము. అమ్మాయి ఒక డాక్టర్ తన 36 hours నైట్ డ్యూటీలో కంటిన్యూస్ నైట్ డ్యూటీ చేసి అలసిపోయి 2 గంటలకి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి హాస్పిటల్లో ఫస్ట్ ప్లేస్లో సెమినార్ హాల్లో తను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తనని దారుణంగా కొట్టి హింసించి అత్యాచారం చేసి చంపేశారు. డాక్టర్ స్పెక్స్ పెట్టుకున్నట్టున్నారు, అవి మొత్తం విరిగిపోయి కళ్ళల్లో గుచ్చుకుని తన హయాయిడ్ బోను థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయాయి. అంటే చాలా ఫోర్స్ పెట్టి గొంతు నొక్కినట్టున్నారు. తన లెగ్స్ ని 90 degrees వరకు ఎక్స్పాండ్ చేశారు. తన పెల్విక్ గర్డెల్ విరిగిపోయింది. తన కళ్ళు, నోరు మొత్తం రక్తం. తన బాడీలో 150 ml సీమన్ కలెక్ట్ అయిందంట. మాక్సిమం ఒక పర్సన్ కి 15 ml ఉంటుంది. ఇట్ మీన్స్ ఒక్కరు చేసిన పని కాదు ఇది. ఎవరు చేసినా, ఎంతమంది చేసినా వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే తను ఎక్కడో బయట తిరగట్లేదు, ఏదో చేయట్లేదు. తన వర్క్ స్పేస్ లో హాస్పిటల్లో సేఫెస్ట్ ప్లేస్ లో ఉండి అందరికి ట్రీట్మెంట్ ఇస్తూ డ్యూటీ చేస్తూ ఉన్న తన్ని ఇంతలా సతాయించి హింసించి చంపడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. డాక్టర్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. కంటిన్యూస్ 36 hours నైట్ డ్యూటీ. ఈ రోజు మార్నింగ్ వెళ్తే రేపు ఈవినింగ్ వస్తాము. కంటిన్యూస్ నిద్ర ఉండదు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ డాక్టర్స్ కి ఒక రూమ్ ఉండదు. ఈవెన్ మా హాస్పిటల్లో కూడా 10 మంది డాక్టర్స్కి 4 బెడ్లు ఉన్న రూమ్ మాత్రమే ఉంటుంది. కేసులు లేనప్పుడు అట్లీస్ట్ రిలాక్స్ అవ్వడానికి కూడా, మాకు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. డాక్టర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. తను చిన్నప్పటి నుంచి కలలు కని ఎంసెట్లో ర్యాంక్ సాధించి 6 ఏళ్ళు MBBS కంప్లీట్ చేసుకుని నీట్ పీజీ ఇంత కాంపిటేటివ్లో కూడా తను పల్మనాలజీ సీట్ సాధించి తన లైఫ్ని తను ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకుంది. పేరెంట్స్కి 3 hours వరకు తన బాడీని కూడా ఇవ్వలేదంట. సూసైడ్ అని చెప్పారు. పేరెంట్స్ ఎన్నో కలలు కని పిల్లల్ని చదివించి, అమ్మాయిలు అబ్బాయిలు తేడా చూపించకుండా చదివించి ఇంతలా సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు కనీసం పిల్లల్ని చదవద్దు, ఏమొద్దు, కనీసం ప్రాణాలతో ఉంటే చాలు అన్నంత భయం పడే స్థితికి తీసుకెళ్ళిపోతున్నారు పేరెంట్స్ని. ఐ రిక్వెస్ట్ టు ఆల్ మెడికోస్ అండ్ నాన్ మెడికోస్, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరికీ శిక్ష పడే వరకు స్టే టుగెదర్. థ్యాంక్ యూ. मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है। उनको नहीं, मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है। उनको 3 घंटा खड़ा रखा और ये
हाथ जोड़ती रही, माँ बाप हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ। मगुआ मगुआ We shall fight, we shall win, we shall fight, we shall win.